ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి రేపు 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు దసరా ఉత్సవాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ సుమారు 1000 బస్సులు ఆపరేట్ చేయడానికి ప్రపోజల్స్ మేము తయారు చేసుకున్నాం. సో దీంట్లో 3వ తారీఖు మొదలుపెట్టి 3వ తారీఖు 38 బస్సులు, 4వ తారీఖు 45 బస్సులు, 5వ తారీఖు 44 బస్సులు, ఇలా మేజర్గా మనం ఎక్కువ బస్సులు 11వ తారీఖు 128 బస్సులు, 9వ తారీఖు నుంచి 15 వరకు ప్రతిరోజు సుమారు ఎవరైనా 100 బస్సులు చెప్పిన మొత్తం 1000 బస్సులు ఈ 3వ తారీఖు నుంచి 15 వరకు ఈ 12 రోజులు దసరా ఉత్సవాల సందర్భంగా 1000 బస్సులని ఎన్టీఆర్ జిల్లా నుంచి ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో హైదరాబాద్కు 350 బస్సులు, రాజమండ్రికి 250 బస్సులు, విశాఖపట్నానికి సుమారు 100 బస్సులు, బెంగళూరుకి 15 బస్సులు, చెన్నైకి 20 బస్సులు, మిగతా ప్రాంతాలకి సుమారు 280 బస్సులు, మొత్తం 1000 బస్సులు మనం దసరా స్పెషల్ ఆపరేషన్ కోసం ఏర్పాటు చేయడం ఉంది. సో దసరాకి ఇటు హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, బెంగళూరు, అలాగే తిరుపతి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసిన కోరుతున్నాం. బెంగళూరు నుంచి వారి యొక్క గ్రామాలకు, ఇతర ప్రాంతాల నుంచి వారి గ్రామాలకు రావడానికి, అలాగే రిటర్న్ ట్రాఫిక్లో కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి మేము బస్సులు ఏర్పాటు చేసాం. ఈ ప్రస్తుతం ఈ 1000 బస్సులు అనేది టెంటేటివ్ ప్లాను. ట్రాఫిక్ డిమాండ్ బట్టి ఇవి బస్సులని ఇంకా పెంచి ప్రయాణికుల సౌకర్యార్థం మేము ఈ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వరదల వల్ల నష్టపోయిన బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని మరమ్మతులు చేయించి కానీ లేదంటే వాటిని మళ్ళీ రీయూజ్ చేయడం కానీ ఏమైనా జరుగుతుందా? మనకి వరదల వల్ల మెయిన్గా విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం, తిరువురు 3 డిపోల గ్యారేజీలు మునిగిపోయినాయి. బస్సులు కూడా వాటర్లో సుమారు 1 వారం రోజుల పాటు ఉండిపోయినాయి. వాటిలన్నిటినీ కూడా వాటర్ తగ్గిన తర్వాత వాటిలన్నిటిని కూడా బయట తీసి వాటిని రిపేర్ చేయడం జరుగుతుంది. మనకి సుమారు ఒక 180 బస్సుల దాకా ఈ వాటర్లో వరదల వలన మురగడం జరిగింది. వాటిలన్నిటినీ మేము మెల్లమెల్లగా మేము రిపేర్ చేయటం మొదలుపెట్టాం. ఆల్మోస్ట్ రిపేర్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. సో రేపు దసరాకి మేము ఆపరేషన్కి స్పెషల్ ఆపరేషన్కి బస్సులని సిద్ధం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే దసరాకి ఈ ఇయర్ ఏమైనా స్పెషల్ బస్సులు ఇంకా అధికంగా ఏమైనా ఏర్పాటు చేశారా, లేదంటే ఏమైనా తగ్గించడం జరిగిందా? ప్లాన్లో అయితే లాస్ట్ ఇయర్ ఒక 900 బస్సులు పెట్టాము. కానీ ప్రాక్టికల్గా మేము లాస్ట్ ఇయర్ సుమారు 1200 బస్సులు ఆపరేట్ చేసాం. సో ఈ సంవత్సరం కూడా 1000 బస్సులు పెట్టుకున్నాం. ట్రాఫిక్ డిమాండ్ బట్టి మేము పెంచుతాం. అలాగే దుర్గగుడికి కూడా స్పెషల్ బస్సులు అనేవి గుడి దాకా ఏమన్నా ఏర్పాటు చేయడం జరిగిందా? అలాగే గుడికి వెళ్లే బస్సులు కొన్ని అయితే ఉంటాయి. సో నేరుగా గుడి దాకా తీసుకెళ్లే బస్సులు ఏమైనా ఏర్పాటు చేశారు? గుడికి అయితే మన దేవస్థానం వాళ్ళు పైకి టెంపుల్కి వెళ్ళడానికి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సిటీ బస్సు నుంచి గుడి పైకి. మేము ఆర్టీసీ మాత్రం గుడి మీదుగా వెళ్ళే విధంగా ప్రత్యేకమైన బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. సో దసరా ఏర్పాట్లు అనేవి ఎలా చేశారు సార్? మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఆర్టీసీ సైడ్ నుండి ఎటువంటి సపోర్టు, ఎటువంటి ఏర్పాట్లు అనేవి జరిగినవి? సో దసరాకు వచ్చేటువంటి ప్రయాణికులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రతి రూట్లోనూ మేము బస్సులు ప్లాన్ చేసాం. ఆ బస్సులను ఆపరేట్ చేయడానికి స్పెషల్ మ్యాన్ పవర్ని ప్లాన్ చేసాం. స్పెషల్ ఆఫీసర్స్ని మేము ప్లాన్ చేసాం. ఎక్కడా కూడా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వారి గమ్యస్థానాల నుంచి తీసుకురావడం, మళ్ళీ వారి గమ్యస్థానాలు తీసుకెళ్ళడానికి మేము ప్లాన్ పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. Save a life. Download uBlood app. uBlood for the new blood.